రాముడు ఎలా చనిపోయాడో మీకు తెలుసా? రామనవమి ఎందుకు జరుపుకుంటారో ప్రతి ఒక్కరికి తెలుసు. రాముడు ఈ లోకాన్ని వదిలి ఎలా వెళ్ళిపోయాడో చాలా మందికి తెలియదు. లక్ష్మణుడు ఎలా చనిపోయాడు, రాముడు హనుమంతుడిని మోసం చేసి ఈ లోకాన్ని వదిలి ఎలా వెళ్ళిపోయాడో చాలా మందికి తెలియదు. హనుమాన్ ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు? ఇవన్నీ ఈ రోజు వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియో ప్రతి ఒక్క రామ భక్తులు అండ్ హనుమాన్ భక్తులు చూడాలి. ఈ వీడియోని చివరి వరకు మిస్ అవ్వకుండా చూడండి. రాముడు రావణుడిని చంపిన తర్వాత త్రేతాయుగం ముగిసే సమయం వచ్చింది. రాముడు అవతారం చాలించాల్సిన సమయం రావడంతో శివుడు బ్రహ్మదేవుడు యముడి దగ్గరికి వెళ్లి నీవు రాముడి దగ్గరికి వెళ్లాల్సిన సమయం వచ్చింది అని చెప్తారు. యముడు రాముడి దగ్గరికే కాదు కదా, రాముడు ఉండే ప్రదేశాన్ని కూడా తాకలేడు. ఎందుకంటే సాక్షాత్తు మా మహాదేవుడు రూపమైన హనుమంతుడు రాముడు పక్కనే రక్షలా ఉంటాడు. ఎవ్వరిని దగ్గరికి కూడా రాకుండా కాపలా కాస్తూ ఉంటాడు. ఒకరోజు రాముడికి శివుడు కలలోకొచ్చి నీ అవతారం చాలించాల్సిన సమయం వచ్చింది రామా, యముడు నీ రాజ్యం బయట ఎదురు చూస్తున్నాడు, కానీ దానికి హనుమాన్ అడ్డుగా ఉన్నాడు అని చెప్తాడు. అప్పుడు రాముడికి అంత అర్థమయ్యి మరుసటి రోజు సీత ఇచ్చిన ఉంగరం తీసుకొని ఒక రంధ్రంలోకి వేసి హనుమ అని పిలుస్తాడు. వెంటనే హనుమంతుడు అక్కడికి వస్తాడు. హనుమ సీత ఇచ్చిన ఉంగరం ఈ రంధ్రంలో పడిపోయింది, దయచేసి నువ్వు వెళ్ళి నా ఉంగరాన్ని కనిపెట్టి తీసుకురాగలవా అని అడగగా, ప్రభు అంతేనా, దీనికి మీరు ఇంతలా అడగాల, మీరు ఆజ్ఞాపిస్తే చాలు, నేను వెంటనే వెళ్ళి తీసుకొని వస్తాను, అలా వెళ్ళి ఇలా తీసుకొని వస్తాను ప్రభు అని చెప్తాడు. హనుమాన్ తన శరీరాన్ని ఒక చీమ అంత మార్చుకొని ఆ రంధ్రంలోకి దూరుతాడు. అలా వెళుతూ వెళుతూ ఆ రంధ్రం పాతాళ లోకానికి దారితీస్తుంది. అక్కడ నాగలోకానికి రాజు అయిన నాగరాజు ఉంటాడు. అక్కడ ఉన్న నాగరాజు దగ్గరికి వెళ్లి నమస్కరించి, నాగరాజా, నా రాముడు యొక్క ఉంగరం ఒక రంధ్రంలో పడి ఈ పాతాళ లోకానికి వచ్చింది, ఆ ఉంగరం ఎక్కడ ఉందో మీకేమైనా తెలుసా అని అడుగుతాడు. ఓహో, రాముడు ఉంగరమా, నాకు తెలుసు, నా వెనకతలేరా అని ఒక గృహలోకి తీసుకొని వెళతాడు. అదుగో చూడు, ఆ గృహలోనే ఉంగరాలు ఉన్నాయి అని చెప్తాడు. అప్పుడు హనుమంతుడు, ఉంగరాలా, నాకు కావాల్సింది నా రాముడు యొక్క ఉంగరమే కదా అని లోపలికి వెళ్లి చూడగా హనుమాన్ చూసి ఆశ్చర్యపోతాడు. ఆ గృహలో ఒకటి కాదు, రెండు కాదు, కొన్ని లక్షల కోట్ల ఉంగరాలు ఉంటాయి. హనుమాన్ నవ్వుకొని, నాకు తెలీదా నా రాముడు ఉంగరం ఎలాంటిదో అని వెతకడం మొదలు పెడతాడు. అయోధ్యలో హనుమాన్ లేడు అని, ఇదే మంచి సమయం అని యముడు రాముడి దగ్గరికి వెళ్లి, రామా, నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి, మనం మాట్లాడే సమయంలో ఎవరైనా మధ్యలోకి వస్తే వాళ్ళకి మరణదండన ఇవ్వాల్సిందే అని చెప్పగా, రాముడు లక్ష్మణుని పిలిచి, ఈ బాధ్యత నీదే లక్ష్మణ, ద్వారం దగ్గర నిల్చొని ఎవరిని కూడా లోపలికి పంపించొద్దు అని ఆజ్ఞాపిస్తాడు. సరే అన్న అనుకుని ద్వారం దగ్గర లక్ష్మణుడు నిలబడి ఉంటాడు. యముడు రాముడితో ఇలా అంటాడు, స్వామి, శివుడు బ్రహ్మదేవుడు ఆజ్ఞ వల్ల నేను ఇక్కడికి వచ్చాను. మీరు ఈ రాముడి రూపంలో ఉన్న కార్యం ముగిసింది, ఇక మీరు విష్ణు రూపంలో మారి వైకుంఠానికి రండి, లక్ష్మీదేవి మీకోసం ఎదురు చూస్తూ ఉంది. రాముడు అది విని నవ్వుతూ, సరే అమ్మా, అలాగే అని చెప్తాడు. ఆ సమయంలోనే మహాకోపిష్టి అయిన దుర్వాస మహర్షి రాముడితో మాట్లాడడానికి అక్కడికి వస్తాడు. అప్పుడు లక్ష్మణుడు, స్వామి, ఇక్కడ రాముల వారు ఏకాంతంగా ఉండాలనుకుంటున్నారు అని చెప్తాడు. మిమ్మల్ని ఇప్పుడు లోపలికి పంపలేను అని అనగా, ఆ మహర్షి చాలా కోపంతో, నేను చాలా దూరం నుంచి రాముడితో మాట్లాడడానికి వస్తే నన్ను లోపలికి పంపకుండా అడ్డుకుంటావా, ఇప్పుడు గాని నన్ను లోపలికి పంపకపోతే అయోధ్య మొత్తం కాల్చి బూడిద చేసేస్తాను అని అంటాడు. లక్ష్మణుడికి ఏం చేయాలో అర్థం అవ్వక, ఇప్పుడు లోపలికి నేను వెళితే నాకు మాత్రమే మృత్యుదండన కలుగుతుంది అని అనుకుంటాడు, లేదంటే ఈ దుర్వాస మహర్షి మొత్తం అయోధ్యని కాల్చేస్తాడు అని అనుకుంటాడు. అయోధ్య ప్రజలను కాపాడడం కోసం తన ప్రాణాలను కూడా లెక్క చేయకుండా లక్ష్మణుడు లోపలికి వెళ్లి దుర్వాస మహర్షి వచ్చాడు అని చెప్తాడు. తమ్ముడిని చూసిన రాముడు అయ్యో అని కుంగిపోతాడు. అయ్యో లక్ష్మణ, ఎంత పని చేశావు నువ్వు, నీకు తెలీదా లోపలికి వస్తే ఏం జరుగుతుందో అని, ఇప్పుడు నిన్ను నేను చంపాలి అని బాధపడతాడు. అప్పుడు రాముడికి ఏం చేయాలో తెలియక తన గురువైన వశిష్ఠ మునిని అడుగుతాడు, రామ, నువ్వు లక్ష్మణుడిని చంపనక్కర్లేదు, ఎప్పుడూ నీ పక్కన ఉండే లక్ష్మణుడు నీకు దూరంగా ఉంటే అతనికి మరణంతోనే సమానం, లక్ష్మణుడిని రాజ్య బహిష్కరణ చెయ్యి అని చెప్తాడు. ఇది లక్ష్మణుడు విని, మీకు దూరం కంటే ఉండడం కంటే చనిపోవడమే మేలు కదా అన్న సరియు నదిలో జల సమాధి అయిపోతాడు. ఇది చూసి తన భార్య ఊర్మిళదేవి కూడా జల సమాధి అయిపోతుంది. ఈ రెండు మరణాలను చూసి రాముడు బాధతో కుంగిపోతూ, నేను కూడా జల
జల సమాధి అయిపోవాలి అని సరియు నది తీరం దగ్గర నిలబడుకొని ఉంటాడు. ఇదే సమయంలో పాతాళ లోకంలో ఉన్న హనుమంతుడు ఏ ఉంగరం చూసినా నా రాముడు ఉంగరం లాగే ఉంది అని వెతికి వెతికి అలసిపోయి, ఓ నాగరాజా, ఏ ఉంగరం చూసినా నా రాముడు ఉంగరం లానే ఉంది, అసలు ఇన్ని ఉంగరాలు ఇక్కడికి ఎలా వచ్చాయి అని అడుగుతాడు. అప్పుడు నాగరాజు ఇలా చెప్తాడు. త్రేతాయుగంలో విష్ణు రూపమైన రాముడు జన్మిస్తాడు. ఎప్పుడైతే ఒక బంగారు ఉంగరం పాతాళ లోకంలోకి పడుతుందో దాన్ని వెతుక్కుంటూ ఒక వానరం వస్తుంది. అప్పుడే భూమిపై రాముడు అంతమిస్తాడు. దాంతో త్రేతాయుగం అంతమవుతుంది. హనుమ, ఇక్కడ ఇన్ని ఉంగరాలు ఉన్నాయి అంటే ఇన్నిసార్లు రాముడు అస్తమించాడు, ఇన్ని త్రేతాయుగాలు ముగిసాయి అని అంటాడు. జీవితం అంటే ఒక చక్రం హనుమ, ఒక చక్రం ముగిసింది అంటే ఇంకొక చోటు ప్రారంభం అవుతుంది అని. 4 యుగాలు ముగుస్తాయి, మళ్ళీ త్రేతాయుగం మొదలవుతుంది. రాముడు మళ్ళీ పుడతాడు, నువ్వు కూడా మళ్ళీ పుడతారు, ఇద్దరు కలిసి రావణాసుడిని మళ్ళీ హతమారుస్తారు అని వాసుకి అంటాడు. అదంతా విన్న హనుమంతుడు ఆశ్చర్యపోతాడు. అప్పుడు హనుమంతుడు, అయ్యో నా రాముడు ఇప్పుడు మరణిస్తాడా అని చేతికి దొరికిన ఉంగరాన్ని తీసుకుని వెంటనే అయోధ్యకి చేరుకుంటాడు. అయోధ్య మొత్తం వెతికినా సరే ఎక్కడ రాముడు కనిపించడు. అలాగే గాలిలో వెతుకుతూ వెతుకుతూ ఎగురుతూ ఉండగా సరియు నదిలో రాముడు జల సమాధి అవుతూ కనిపిస్తాడు. వెంటనే అతివేగంతో కిందికి వచ్చేలోపు రాముడు హనుమాన్ని చూస్తూ లోపలికి వెళ్ళిపోతాడు. ఇదంతా చూసి హనుమంతుడు రామా అని గట్టిగా ఏడుస్తాడు. ఇదంతా నా తప్పే, నేను బుద్ధి లేనివాడిని, 1 గంటలో వస్తాను అని ఇంత సమయం వృధా చేశాను, నా వల్లనే మీరు నాకు దూరం అయిపోయారు అని బాధపడుతూ ఏడుస్తూ కృంగిపోతూ ఉంటాడు. అప్పటికే శ్రీరాముడు శ్రీ విష్ణుడి రూపంలోకి మారిపోయి హనుమంతుడు బాధను చూసి ప్రత్యక్షమయ్యి, హనుమ, ఇందులో నీ తప్పు ఏమీ లేదు, నువ్వు ఎంత చేసినా జరగాల్సింది జరగాల్సిందే, ప్రభు మీతో పాటు నేను కూడా మీ దగ్గరికి వస్తాను అని అనగా, లేదు హనుమ, నీలాంటి భక్తుడు ఈ భూమి మీద ఉండి ధర్మ రక్షణ చెయ్యాలి, నువ్వు ఎప్పటికీ చిరంజీవిగా ఉండి ప్రజలను కాపాడుతూ ఉండు అని అంటాడు. హనుమాన్ సరే ప్రభు అని చెప్పి ఆ ఉంగరాన్ని వేళ్లకు తొడుక్కొని హిమాలయాల్లో రామనామాన్ని జపిస్తూ ఉంటాడు. ఇప్పటికీ కూడా హనుమ రామనామాన్ని ఎవరు జపించినా తన అనుగ్రహాన్ని చూపిస్తూ ఉంటాడు. అలాగే మన వెనక ఉండి మనల్ని కాపాడుతూ ఉంటాడు. ఇది రాముడు లక్ష్మణుడు మరణానికి వెనుకున్న రహస్యం. ఈ మిస్టరీ ఎంతమందికి నచ్చిందో వీడియోని లైక్ చేసి ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియోని షేర్ చేయండి. మరో కొత్త మిస్టరీతో మళ్ళీ కలుద్దాం.